సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. టాలీవుడ్ లో ఒక పోలీస్ ఆఫీసరు, ఒక ఉన్నతమైనటువంటి ఒక కార్పొరేట్ మేనేజర్, ఒక ఎగ్జిక్యూటివ్ పర్సనాలిటీ, లేదా ఒక రాజకీయ నాయకుడు, లేదా ఒక ఎగ్జిక్యూటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే టక్ గుర్తుకొచ్చేటువంటి పేరు కోటేష్ మానవ గారు. మీ పర్సనాలిటీకి మీ స్టేచర్ కి తగ్గట్టుగా అనేటువంటి పాత్రలు వస్తున్నాయి అనేటువంటి సంతృప్తి ఉందా? దాంట్లో ఏదైనా చిన్న అసంతృప్తి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే అసంతృప్తి అనడం కన్నా కూడా నాకు ఏంటి ప్రస్తుతం మీరు చేస్తున్న బిజినెస్? డెలికాన్ వర్ల్పూల్ చిమ్నీస్, తర్వాత స్టవ్స్, హబ్స్, ఓవెన్స్ ఉన్నాయి. నాకు 2 చోట్ల గోడౌన్లు ఉన్నాయి, 2 చోట్ల ఆఫీస్ ఉన్నాయి, 5 షోరూమ్స్ ఉన్నాయి. నాకు మార్నింగ్ ఇవాళ ఎటు వెళ్ళాలన్నది ముందే డిసైడ్ అవుతుంది. మరి సంపాదన పరంగా బిజినెస్ లో ఎక్కువ సంపాదిస్తున్నారా, సినిమాలు? బిజినెస్ లో మీ రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయి? నేను చెప్తాను. ఈ పాన్ ఇండియా అనేటువంటిది తెలుగు సినిమా స్థాయిని ఒక ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడంలో ఎంత దోహదపడిందో, మీలాంటి ఆర్టిస్టుల తాలూకు రిక్వైర్మెంట్ తగ్గింది అనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది. నేను 100% మీతో అగ్రి అవుతానండి. ఇది ఇన్ డెప్త్ వెళితే పాన్ ఇండియా సినిమాలు తీయాలండి, బట్ ప్రతిదీ పాన్ ఇండియా కాకూడదు. మన తెలుగు ఖ్యాతిని పెంచిన సినిమాలు ఎన్ని వచ్చినాయి పాన్ ఇండియాలో? వేసుకోండి 4-3. ఈ 4-3కి ఎన్ని సంవత్సరాలు పట్టింది? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఈ రోజున టాలీవుడ్లో ఒక పోలీస్ ఆఫీసరు, ఒక ఉన్నతమైనటువంటి ఒక కార్పొరేట్ మేనేజర్, ఒక ఎగ్జిక్యూటివ్ పర్సనాలిటీ, లేదా ఒక రాజకీయ నాయకుడు, లేదా ఒక ఎగ్జిక్యూటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే టక్ గుర్తుకొచ్చేటువంటి పేరు కోటేష్ మానవ గారు. కోటేష్ మానవ గారు ఒక మంచి క్యారెక్టర్ యాక్టర్గానే కాకుండా ఈజ్ పర్సనల్గా బిజినెస్ మ్యాన్, బట్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి క్యారెక్టర్ చేస్తూ ఒక స్పెషలైజ్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయని కానీ ఫస్ట్ కాల్ వెళ్ళేది కోటేష్ గారికి. కోటేష్ గారు ఈజ్ నౌ విత్ మీ. వెల్కమ్ సార్. నమస్తే. నమస్కారం ప్రభు గారు. మీరు చేస్తున్నటువంటి ప్రస్తుతం తరహా పాత్రలు వీటిలో మీకు ఎలాంటి సంతృప్తి కలుగుతుంది? ఓకే అండి, మనకి కావాల్సింది రాకపోతే వచ్చిన దాంతో తృప్తి పడు. ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే, అట్లా వచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుందని ఐఎమ్ హ్యాపీ. అయితే మీ పర్సనాలిటీకి మీ స్టేచర్కి తగ్గట్టుగా అనేటువంటి పాత్రలు వస్తున్నాయి అనేటువంటి సంతృప్తి ఉందా? దాంట్లో ఏదైనా చిన్న అసంతృప్తి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే అసంతృప్తి అనడం కన్నా కూడా నాకు మొదట ఏవైతే అవకాశాలు వచ్చాయో అప్పుడు నేను కొంచెం అలర్ట్ అయ్యి ఇంప్రూవైజేషన్ సైడ్ పోతే బాగా ఉండేది. బట్ నేను అదే కంటిన్యూ చేసిన తప్పేమో అనిపిస్తుంది వాళ్ళ. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైతే న్యాచురల్ గా మీతో మాట్లాడుతున్నానో ఇవే చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్పితే చేంజ్ చేయలేదు. ఇప్పుడు చేంజ్ చేయాల్సిన యాక్చువల్ గా పెద్దగా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోలేదు. ప్లస్ యాక్టింగ్ పరంగా కూడా దాంట్లోనే వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను కొంచెం డీవియేషన్ కి ట్రై చేస్తా ఉన్నాను. వస్తున్నాయి కూడా క్యారెక్టర్స్. మీ మాత్రం పర్సనాలిటీ, మీ మాత్రం హైట్, వెయిట్, మంచి మ్యాన్లీ లుక్ ఉన్నటువంటి యాక్టర్లు అదే మలయాళంలో ఉంటే మాత్రం, తమిళంలో ఉంటేనే మన వాళ్ళు మాత్రం చాలా మోజుపడి తెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే అక్కడ నుంచే వస్తున్నటువంటి వాళ్ళని కొంతమందిని చూస్తున్న యాక్టర్స్ ని, వాళ్ళకి చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. మీలాంటి యాక్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి యాక్టర్స్ మాత్రం ఆ స్థాయిలో వేషాలు రావట్లేదు అనేటువంటి ఒక అసంతృప్తి మాత్రం మీ అందరిలో ఉన్నట్టుగా ఉంది. అంటే అసంతృప్తి అని కాదండి, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ప్రూవ్ చేసుకుని వస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఎక్కువ రోజులు ఇక్కడ నిలబడడం లేదు. ఇప్పుడు మన దగ్గర కూడా ఏమైందంటే అండి, ఒక క్యారెక్టర్ హీరోయిన్ ఇంతకు ముందు ఒక 5 years 10 years తర్వాత చేంజ్ ఎట్లా అయితే అవుతుందో, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అట్లా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు రిపీట్ చేయడం లేదు, కొత్త వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. అది ఎందుకు అంటే ఎవరు దానికి ఆన్సర్ లేదు. ఏదో ఫ్రెష్ గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అనుకుంటున్నారు తప్పితే ఉన్న వాళ్ళతో కొత్తగా చేయించుదాము అన్నది లేదండి. అది కొంచెం బాధాకరమైన విషయం. మారింది, ట్రెండ్ మారింది. బట్ వేరే లాంగ్వేజెస్ లో అట్లా లేదు. మనం సపోజ్ తమిళ్, మలయాళం ఇవి సినిమాలు ఓటీటీ వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉంటే ఎక్కువ వాళ్ళ ఆర్టిస్టులే ఉంటారు. బట్ మన దగ్గర మాత్రం మిక్స్ అండ్ మ్యాచ్ అందరూ ఉంటారు. ఇప్పుడు మీకు దానికి ఒక చిన్న ఉదాహరణ అంటే, ఓల్డెన్ డేస్ కి ఇప్పటికీ ఆలోచన విధానం మారిపోయింది. మీకు నిప్పు లాంటి మనిషి రామారావు గారికి తెలిసే ఉంటుంది కదా. ప్రాణి క్యారెక్టర్ ఒరిజినల్ గా ఎస్వి రంగారావు గారు చేయాల్సింది, ప్రభాకర్ రెడ్డి గారు చేసింది సత్యనారాయణ గారు చేయాల్సింది. ఎస్వి రంగారావు గారు అప్పటికే కొంచెం హెల్త్ సరిగా లేక నేను చేయలేనని చెప్తే సత్యనారాయణ గారిని షిఫ్ట్ చేసి ప్రభాకర్ రెడ్డి గారికి ఆ క్యారెక్టర్ ఇచ్చారు.
అన్ఫార్చునేట్లీ అఫ్ కోర్స్ ఎస్వి రంగారావు రంగారావు గారు షూటింగ్ జరుగుతున్నప్పుడే చనిపోయారు. చనిపోయారు. బట్ ఇది పెద్ద హిట్ అయింది. సత్యనారాయణ గారికి కూడా మంచి పేరు వచ్చింది. బట్ ఇవాళ అయితే ఏం చేసేవాళ్ళు, ప్రాణాన్ని తీసుకొని వచ్చేవాళ్ళు. తీసుకొచ్చేవాళ్ళు. అది అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా. ఓకే. ఓకే. అసలు మీరు సినిమా ఇండస్ట్రీలో మీ కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయినట్టుగా అవును, తెలిసిన అవును. అసలు ఏంటి మీ పూర్వాపరాలు ఏంటి, మీ నేటివ్ ప్లేస్, మీ నేపథ్యం ఏంటి? నేను యాక్చువల్గా నిజామాబాద్ అండి మాది. మా 1950s లో మా తాతయ్యలు వచ్చారు. 63లో పుట్టింది అక్కడ. కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడే. డిగ్రీ చదివింది కామారెడ్డిలో. కామారెడ్డిలో ఉన్నప్పుడు ఎస్ఐ రైటింగ్ లో స్టేట్ ఫస్ట్, దెన్ డిబేట్ లో స్టేట్ సెకండ్ ఉన్నా, దెన్ మోనో యాక్షన్ లో 8th ప్లేస్. సో దాంతో ఓకే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి చెన్నై వెళ్ళిపోయాను. అందులో నేను బాగా ఇష్టపడేది దాసరి గారు. ఆయన దగ్గర ట్రై చేశాను. ఆయన అప్పుడు అభిమన్యు షూటింగ్ వెళ్తున్నారు. సేమ్ అదే టైంలో ప్రభుకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ పెద్ద అబ్బాయికి కన్నుకి ఆపరేషన్ కి బయటకు వెళ్లాల్సి వచ్చింది. నాకు ఆయన వచ్చే వరకు ఉండలేక వేజల్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే. 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 వేజల్ సత్యనారాయణ గారు కూడా అప్పట్లో మంచి ఫామ్ లో అప్పుడు ఏమైంది, పరుచూరి గారి నుంచి ఆయన సెపరేట్ అయిపోయారు. వాళ్ళకి ఆయనకి సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తోటి వాళ్ళు వేరే కమర్షియల్ మూవీస్ కి వెళ్ళిపోయారు. ఈయన దగ్గర నెల్లుట్ల గారు అని చెప్పేసి వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ తిరుపతి, ఆయన రాయడం మొదలు పెట్టారు. నేను చేరినప్పటికి సెకండ్ మూవీ ఇది నెల్లుట్ల గారు రాస్తుంది, అపనిందులు ఆడవాళ్ళకేనా. సో దానికన్నా ముందు ఆయన తేనుకూడు అని ఆడవాళ్ళు అలిగితే అందులో రాశారు. అది తేనుకూడు ఈయన నెల్లుట్ల గారు రాసింది అది. ఓకే. సో అట్లా ఒక 2 మూవీస్ ఫుల్ చేశాను. తర్వాత ఇక ఈ డైరెక్షన్ ఫీల్డ్ లో డైరెక్షన్ అసలు మీరు వెళ్ళింది యాక్టింగ్ పర్పస్ కోసం వెళ్ళారా? లేదు, డైరెక్షన్ కి వెళ్ళాను. డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్. మరి ఈ పర్సనాలిటీ అప్పట్లో ఇంకా యంగ్ లో ఉన్నప్పుడు 80s 84 84 మరి అప్పుడు ఇంకా అసలు యాక్టర్ గా బాగా షూట్ అయ్యే అదే personality కదా? చాలా సన్నగాను ఈ బుగ్గలే. ఓహో. ఈ పర్సనాలిటీ అంతా లేటెస్ట్ డెవలప్మెంట్. మ్యారేజ్ తర్వాత ఓకే. ఓకే. మరి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి బయటకు రావడానికి కారణం ఏంటి? కారణం నాకు తెలిసిందండి. నేను ఆలోచిస్తే ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఈ ప్రోడక్ట్ ఎన్ని రోజులు రన్ అవుతుంది మార్కెట్ లో అని ఫస్ట్ ఆలోచిస్తాను. దీని లైఫ్ ఎంత. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోటీ చెఫ్ అని ఒక ప్రోడక్ట్ తీసాం, సాఫ్ట్వేర్ ఐస్ క్రీమ్ మేకర్ తీసాం. అది తీసిన రోజే నాకు తెలిసి 3-4 years దీని ట్రెండ్ తర్వాత ఉండదు అని చెప్పేసి ఇప్పుడు చిమ్నీస్ చేస్తాం. చిమ్నీస్ ఇది ఫర్ ఎవర్, లైక్ ఫ్యాన్ లాగా ఇంటికి కంపల్సరీ కావాలి. అట్లా ఈ ఆలోచన అప్పుడే ఉంది. సపోజ్ నేను ఇక్కడ డైరెక్షన్ ఫీల్డ్ లో యాజ్ ఎ డైరెక్టర్ అయితే ఎన్ని సంవత్సరాలు ఉంటాను, సో అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ప్లస్ దానికి ఎంత మనం పెయిన్స్ తీసుకోవాలి, అవన్నీ చూసేసి మనకి ఇది కాదని చెప్పి వచ్చేసాను. ఓకే. బిజినెస్ ఫీల్డ్ లోకి వచ్చారు. ఫస్ట్ 3 years మార్కెటింగ్ లో జాబ్ చేశాను. ఓకే. ఓకే. మార్కెటింగ్ లో జాబ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తోటి బిజినెస్ లోకి వచ్చాను. ఏంటి ప్రస్తుతం మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి? ఇప్పుడు ఎలికా చిమ్నీస్ ఉన్నాయండి. ఎలికా అండ్ వర్ల్పూల్ చిమ్నీస్, తర్వాత స్టవ్స్, హబ్స్, ఓవెన్స్ ఉన్నాయి. వీటికి మామూలుగా 3 tiers ఉన్నాయి. 3 tiers ఇన్ ద సెన్స్, ఒకటి రిటైల్ ఉన్నాయి, 5 షోరూమ్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి డిస్ట్రిబ్యూషన్, ఈ బ్రాండ్ షాప్స్ అన్నిటికీ నేను సప్లై చేస్తాను. ఇంకోటి వచ్చేసి C&F, లైక్ క్రోమా, విజయ్ సేల్స్, రిలయన్స్ వాళ్ళకి నేను యాజ్ ఎ C&F నా దగ్గర నుంచి మెటీరియల్ పెడుతున్నాను 2 states కి వాళ్ళ దగ్గర. ఓకే. అంటే యాక్చువల్ గా ఈ స్టవ్లు, గ్యాస్ స్టవ్లు, చిమ్నీస్ మెయిన్ అండి. ఇది మన స్టవ్ పొగబోడ, స్టవ్ పైన ఎగ్జాస్టర్స్ ఎగ్జాస్ట్, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్. మ్యానుఫ్యాక్చరింగ్ పూణే అండి, పూణే. ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. ఓకే. 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 సో ఆ బిజినెస్ లో సెటిల్ అయ్యారు. అంటే దానికి ముందు కూడా చాలా చేశాను. అరే మోర్ అన్ యాక్టర్, అరే బిజినెస్ మ్యాన్ అంటే ఏం చెప్తారు? బిజినెస్ మ్యాన్ అండి. యాక్టింగ్ నేను చేసేది నెలకి 4 రోజులు 5 రోజులు, అది కూడా ఒక నెల ఉంటుంది, ఒక నెల ఉండదు. బట్ ప్యాషన్, ఇంట్రెస్ట్ అండి. అయితే ఇండస్ట్రీలో వచ్చిన గ్యాప్ అనేటువంటిది ఆ రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ 84 ప్రాంతంలో అంటే 84-85 చేసి ఉంటారు. 84 ఏప్రిల్ టు నవంబర్ అంతే. 6 months ఇండస్ట్రీ. 6 months ఇండస్ట్రీ. తర్వాత వచ్చేసి మళ్ళీ యాక్టర్ గా ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేశారు. యాక్టర్ గా 97 ఎన్కౌంటర్ అండి. అది కూడా నేను కావాలని రాలేదు. నా ప్రొడక్ట్స్ అన్ని ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ తెలుసు కదా మీకు, నాంపల్లి. అవును. ఆ గ్రౌండ్ లో అది మ్యాసివ్. అప్పట్లో అదే, ఇప్పుడు ఈ ఆన్లైన్లు, మాల్స్ ఇవన్నీ లేవు. నేను చేసే ప్రొడక్ట్స్ అక్కడ స్టాల్ పెట్టా. ముక్కురాజు గారు వచ్చారు, మన డాన్స్ డైరెక్టర్ ముక్కురాజు గారు. ఆయన వేజల్ సెషన్, నేను చేసిన మూవీస్ కి ఆయన కొరియోగ్రఫీ. ఓకే. నేను అప్పుడు చిన్న కోటి మంచి చనువు ఉంటుంది. ఏంటి కోటి నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, ఇది నాదే అన్న. ఏంటంటే చెప్పాను, ఇది ఇట్లా జరిగింది. సరే ఒకసారి ఇంటికి వచ్చేసే కృష్ణనగర్. ఇక ఇంటికి వచ్చాక ఇక అప్పుడప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం,
ఈ ఎన్కౌంటర్ అప్పుడు కృష్ణ గారిది, ఎన్ శంకర్ గారు చేస్తారు. ఎన్ శంకర్ డైరెక్షన్. ఓకే. దానికి పిలిచారు, వెళ్ళాను. అట్లా 97 నుంచి 2002 వరకు చేశాను. ఐ థింక్ 2000 లో పిచ్చోడి చేతిలో రాయి గురువు గారిది అవునవును. చేసి తర్వాత మళ్ళీ 2002 లో మళ్ళీ బ్రేక్. అంటే బిజినెస్ లో బాగా బిజీ అయిపోయాను. ఓకే. ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏం పోతావు, డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పడం అట్లా ఉండేది. మళ్ళీ 2009 నుంచి ఆ సంవత్సరం లీడరు, తర్వాత భీమిలి కబడ్డీ జట్టు. అంటే మిమ్మల్ని యాక్టర్ గా ఇంట్రడ్యూస్ చేసింది ఎన్కౌంటర్ శంకర్ గారు. ఎస్. ఎన్ శంకర్. వెరీ గుడ్. ఆ ఇంట్రెస్ట్ ఎలా డెవలప్ అయింది అసలు యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్? ప్రతి మనిషికి ఒక స్ట్రెస్ వచ్చినప్పుడు ఒక్కొక్కరిది ఒక ఇది ఉంటుంది. ఏది మన ఫ్రెండ్స్ తో కలవడం కావచ్చు, లేకపోతే క్లబ్ కు వెళ్ళడం కావచ్చు, డ్రింక్స్ తీసుకోవడం కావచ్చు, ఇట్లా ఇవన్నీ వేరే స్ట్రెస్ బస్టర్స్ ఉంటాయి. నా బిజినెస్ లో ఎప్పుడు స్ట్రెస్ వచ్చినా ఆ 97 ఆ టైంలో నాకు మారుతి వ్యాన్ ఉండేది. ఈ జూబ్లీస్ అన్ని గుట్టలు ఇవన్నీ అక్కడక్కడ ఇల్లు ఉండే, అది వేసుకుని ఇటు వచ్చేవాడిని. వచ్చి మొత్తం ఇక్కడే తిరుగుతూ ఉండేవాడిని జూబ్లీస్ లో. వీళ్ళు కూడా అంత ఏమి లేకుండా వచ్చారు, ఇది చేస్తా ఉన్నారు, ఇక్కడ పొటెన్షియల్ ఉంది అని కొంచెం అలా గాలి పీల్చుకొని మళ్ళీ మోటివేషన్ ఇంటికి వెళ్ళేవాడు. ఇక ఆ టైంలో మనం ఇందులో ఎందుకు ట్రై చేయకూడదు, అట్లీస్ట్ యాజ్ అ స్ట్రెస్ బస్టర్ అని చెప్పేసి ఇటు వచ్చాను. వచ్చిన తర్వాత 2002 లో నేను మళ్ళీ చేసిన తప్ప ఏంటంటే గ్యాప్ తీసుకున్నాను 9 వరకు. అంటే 7 years లేను అసలు. ఎప్పుడైనా గురువు గారి సినిమాలు, మోహన్ బాబు గారి సినిమాలు పిలిస్తే వచ్చి చేసేవాడిని. తర్వాత ఈ 9 లో ఇవన్నీ సినిమాలు అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ చేసుకుంటా ఉంటే నాకెందుకంటే ఒకటండి, మీకు ఎర్లీ మార్నింగ్ 3 o'clock 5 o'clock ఈవెన్ 3 o'clock లేచి షూటింగ్ వెళ్ళిన ఇవి కూడా ఉన్నాయి. సన్ రైజ్ షాట్ తీయాలి అంటే అలా వికారాబాద్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గెటప్ వికారాబాద్ ఫారెస్ట్ లో చేసాం 3 o'clock. వేరే ప్రొఫెషనల్ ఎక్కడ ఉండదు. ఈ డిసిప్లిన్ ఆ టైంకి సన్ రైజ్ షాట్ తీయాలి అంటే మొత్తం 24 ఉండాల్సిందే అక్కడ. ఇప్పుడు అది నా బిజినెస్ లో కూడా చాలా ఉపయోగపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుందంటే, రిలయన్స్ గోడౌన్స్ వాళ్ళు ఫస్ట్ టైమింగ్స్ ఇచ్చేస్తారు. బండి ఏదైతే 12 o'clock వెళ్తుందో అది సాయంత్రం 6 ఒక్కోసారి ఈవెన్ 12 కూడా అవుతుంది అన్లోడ్ అవ్వడానికి. నేను ఎర్లీ అపాయింట్మెంట్స్ తీసుకుంటా. 6 o'clock ఇచ్చినా తీసుకోమని చెప్తాను. నేను డ్రైవర్స్ కి ముందే చెప్పేస్తా, రే బాబు మీరు 4 గంటలకు వచ్చేసేయండి, మీకు 12 గంటలకు నేను ఇంటికి పంపించేస్తాను. సో ఆ 4 గంటలకు నేను లెగుస్తాను, వాళ్ళు లెగుస్తారు, మొత్తం బళ్ళు లోడ్ అవుతాయి, ప్లస్ వాడికి ఇది ఉంటుంది. అది నాకు ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మోడస్ ఆపరెండా, అవును, ఎన్ని గంటల ప్రతి కాల్ షీట్ అంటూ వేస్తే దాన్ని రెస్పెక్ట్ చేయటం, అవును, అలాంటి ఒక డిసిప్లైన్ అనేటువంటిది. సరే, ఆ సెకండ్ టైం మళ్ళీ ఇంకొక బ్రేక్ తీసుకున్నారా ఎన్కౌంటర్ తర్వాత? మళ్ళీ ఎన్కౌంటర్ నుంచి 2002 వరకు చేసి మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ 9 నుంచి కంటిన్యూ అయ్యాను. ఇప్పుడు 9 నుంచి 9 నుంచి కూడా 9 నుంచి 13 వరకు కొంచెం ట్రై చేసేవాడిని. 13 లో అత్తారింటికి దారి తర్వాత ఇక ట్రై చేయకుండా ఏవైతే క్యారెక్టర్స్ వస్తున్నాయో అవే చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. మీరు ట్రై చేసే వచ్చిన వేషాలండి, ట్రై చేయకుండా వచ్చిన వేషాలండి. ఇప్పుడు ట్రై చేయకుండానే వేషాలు, ఇప్పుడు ట్రై చేయకుండా వాళ్ళే కాల్ చేస్తున్నారు. ఐడెంటిటీ అయితే వచ్చింది. భీమిలి కబడ్డీ జట్టు ఉంది, ఎవరో చెప్పారు ఇట్లా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఉంది, వాళ్ళ చోట ఉన్నాయి సెలక్షన్స్, వెళ్ళాం, కలిసాం, సత్య గారు ఇచ్చారు. అట్లాగా ఇంకోటి వచ్చేసి మన ప్రకాష్ రాజు గారు భూమిక, కలెక్టర్ గారి భార్య, అది కూడా అట్లా కొన్ని ఉన్నాయి. మంచి క్యారెక్టర్స్ కూడా పడినాయి అప్పుడు. అట్లా ఇప్పుడు ఒకే మోస పాత్రలు చేస్తున్నారు, వాటికైతే పిలుస్తున్నారా, లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే? ఇప్పుడు చేస్తున్నాను. మీకు మొన్న ఇది చూసుంటారు సిల్క్ శారీ, అందులో అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి మూవీ చేస్తున్నాను. అది అఫ్ కోర్స్ పోలీస్, బట్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీమ్ ఉంటుంది, నేను విజయశాంతి గారు వీళ్ళంతా కూడా. అది డిఫరెంట్ క్యారెక్టర్. అంటే నేను చేసిన వాడికి కొంచెం ఎక్స్టెన్షన్ అది ఆ క్యారెక్టర్స్ కి. అట్లా ఉన్నాయి. సిల్క్ శారీ ఏదో చిలిపి క్యారెక్టర్ అనుకుంటా. చిలిపి క్యారెక్టర్ అది. మీరు చేయాల్సిన క్యారెక్టర్ అది. అంటే ఆర్టిస్ట్ అంటే అన్ని చేయాలిగా చేస్తాం. ఏదో రొమాన్స్ గిమాన్స్ అంటే ఉన్నట్టుంది దాంట్లో. ఉంది అందులో. ఓకే. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్స్ చేయటం అనేటిది, ఇట్లాంటి క్యారెక్టర్ చేయటం అనేటిది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే క్యారెక్టర్ యాక్టర్ గా కొన్ని నిజాయితీపరుడైన ఆఫీసరు, ఓ మంచి పొలిటీషియన్, ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తున్నారు కదా. అదేంటి రొమాంటిక్ ఇదా? రొమాంటిక్ అండి అది. వాడికి వైఫ్ గీఫ్ ఉండదు, రోజుకు ఒక అమ్మాయితో ఎంజాయ్ చేసే టైప్ క్యారెక్టర్. ఓకే, వెరీ గుడ్. బాగా ఎంజాయ్ చేశారా? వెరీ గుడ్. యాక్టర్ గా కాన్సన్ట్రేషన్, బిజినెస్ మ్యాన్ గా కాన్సన్ట్రేషన్, ఈ రెండిట్లో ప్రిఫరెన్స్ ఏంటి? అంటే ఎటువైపు మీ అంటే రెండు బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రభు గారు. ఎలా అంటే ఇప్పుడు మనకి డేట్స్ ముందు వస్తాయి, తర్వాత నా బిజినెస్ అపాయింట్మెంట్స్ కూడా నేను అట్లాగే పెట్టుకుంటాను. నాకు 2 చోట్ల గోడౌన్లు ఉన్నాయి, 2 చోట్ల ఆఫీస్ ఉన్నాయి, 5 షోరూమ్స్ ఉన్నాయి. నాకు మార్నింగ్ ఇవాళ ఎటు వెళ్ళాలన్నది ముందే డిసైడ్ అవుతుందండి.
ఓకే. ఎటు వెళ్ళాలి, నేను నార్మల్ గా హాఫ్ డే బయట వర్క్ చేస్తాను, హాఫ్ డే ఏదో ఒక ఆఫీస్ లో ఉండడం, లేకపోతే ఇంట్లో కూర్చొని, ఇంట్లో కూడా ఆఫీస్ ఉంది, వర్క్ చేసుకుంటాను. అట్లా బ్యాలెన్స్ చేస్తాను. అంటే ఈ బిజినెస్ అనేటువంటిది ఈ క్యారెక్టర్ యాక్టర్‌గా టర్న్ అవ్వటం అనేటిది బిజినెస్‌కి హెల్ప్ అయిందా? బిజినెస్‌గా మ్యాన్‌గా ఉండటం అనేటువంటిది ఈ క్యారెక్టర్స్‌కి హెల్ప్ అయిందా? ఈ రెండిటి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది? రెండు బిజినెస్ కి అయితే హెల్ప్ అయిందండి. ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ వెళ్ళి ఒక కొత్త డీలర్ అపాయింట్ చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు, గుర్తుపడతారు. యెస్. గుర్తుపట్టేసి వాళ్ళు సపోజ్ నేను అడిగిన దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే. ఓకే. వామ్ వెల్కమ్ అయితే ఉంటుంది. అది ఓకే. అది సినిమా గ్లామర్ వల్ల వచ్చింది. సినిమా గ్లామర్ వల్ల వచ్చింది, అది నేను యాక్సెప్ట్ చేయాలి. వెరీ గుడ్. బిజినెస్‌లో ఎలాంటి హైట్స్‌లో ఉన్నారు మీరు? యాస్ ఎ బిజినెస్ మ్యాన్ హౌ సక్సెస్‌ఫుల్ యూ ఆర్? సక్సెస్ఫుల్ అంటే నేను ఈ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు 2013లో 6 crores యాన్యువల్ టర్న్ ఓవర్ అండి. ఈ ఇయర్ మేము 50 crores వెళ్తున్నాం. మరి సంపాదన పరంగా బిజినెస్‌లో ఎక్కువ సంపాదిస్తున్నారా? సినిమాలో బిజినెస్ లోనండి. బిజినెస్‌లోనే. ఈ సంపాదన ఏంటి? ఈ సంపాదన ఎలా ఉంటుంది అసలు యాక్చువల్‌గా మీలాంటి క్యారెక్టర్ యాక్టర్స్‌కి మీ పేమెంట్స్, మీ రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయి? రెమ్యునరేషన్ మేము నేను పర్టికులర్ కాదండి. నేను 30 చెప్తాను, ఒక 25, 20 పర్ డే. పర్ డే. నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉంటే రోజువారీ ఇదే. రోజువారీ. క్యారెక్టర్ మంచిది అనుకోండి, నేను అడగను కూడా అడగను. ఓకే, నేను ఎంత తీసుకున్నా మీరు ఎంత ఇస్తారు చెప్పండి, ఫినిష్. అంటే ఆ పాయింట్ లో నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను, ప్రొడ్యూసర్ తో కానీ లేదా ప్రొడక్షన్ వాళ్ళతో కానీ. ఒక 200 ఫిలిమ్స్ దాదాపు అయిపోయినాయి. వీటిలో ద బెస్ట్ ఆఫ్ మై కెరీర్ అంటే ఏంటి? మనకి అత్తారింటికి దారేది నాకు బాగా ఐడెంటిఫై తెచ్చిందండి. అదే సంవత్సరం మన మిర్చి, దాన్ని దూసుకెళ్తా, 3 ఒకటే సంవత్సరం పడ్డాయి. 3 హిట్స్ ఫిలిమ్స్. 3 హిట్ ఫిలిమ్స్. తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి త్రివిక్రమ్ గారిది. తర్వాత మన సరైనోడు బోయపాటి గారిది, అల్లు అర్జున్. పెద్ద బ్యానర్స్, అన్ని పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి వస్తున్నాయి, చిన్న చిన్న వాళ్ళని కూడా. అది తర్వాత వినయ విజయరామ బోయపాటి గారిది, అది ఒకే సీన్ కానీ ఎందుకంటే మన ఈ రామ్ చరణ్ గారు వీళ్ళు ఎట్లా అంటే హిందీలో బాగా ఆడతాయి సినిమాలు. అది అవునవును. నేను పూణే ఎయిర్పోర్ట్ లో కూడా గుర్తుపట్టి వాళ్ళు ఆ పిక్చర్ పేరు మెన్షన్ చేస్తారు. ఓకే. ఓకే. కవచం, బెల్లంకొండ శ్రీనివాస్. ఇవన్నీ కూడా బాగా నార్త్ లో బాగా డబ్బు అయిపోయి బాగా డబ్బు. వాళ్ళకి ఎందుకంటే ఈ మన కమర్షియల్ మూవీస్ ఏదో ఫైట్స్ ఉన్నాయో బాగా చూస్తారు. ఓకే. మీలాంటి ఒక పర్సనాలిటీ ఉన్నప్పుడు ఇక్కడ తెలుగులోనే కాకుండా అదర్ లాంగ్వేజ్ నుంచి కూడా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏమైనా వచ్చినాయి అట్లా? నేను ప్రకాష్ రాజ్ గారు బై లాంగ్వేజ్ తమిళ్, మలయాళం, తెలుగు 3 లాంగ్వేజ్ చేసిన ధోని చేశాను, ఉలవచారు బిర్యానీ చేశాను, తర్వాత ఇంకోటి 3 సినిమాలు చేశాను, గౌరవం 3 చేశాను ప్రకాష్ రాజ్ గారి. ఏదైనా ఒక పర్టికులర్ స్లాట్ లో నాకు బాగుంది, నేను ఇప్పుడు చూడండి ఒక క్యారెక్టర్ యాక్టర్ గా రకరకాల పాత్రలు చేస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు. ఈ స్లాట్ లో నాకు ఐఎమ్ గుడ్ అట్, దీనికి నాలో కాంపిటీటర్ ఎవరు లేరు అనిపించేటువంటి అట్లా ఇది లేదండి. ఇప్పుడు కాంపిటీటర్ లేరు అనుకునేంత ఆ రేంజ్ కి వెళ్ళలేదు. ఇవాళ మీకు తెలుసు కదా ప్రభు గారు, ప్రతి ఆర్టిస్ట్ కి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది పెట్టుకొని ఇండస్ట్రీ వెళ్తుంది, పెద్ద ఆర్టిస్ట్ దగ్గర నుంచి చిన్న ఆర్టిస్ట్ వరకు. దాంట్లో ఆప్షన్స్ లో మనకి ఏది వస్తుంది అది పిక్ చేసుకోవడం తప్పితే నాకు కాంపిటీషన్ లేరు అనుకునేది అసలు ఈవెన్ ఇంక్లూడింగ్ హీరోస్ కూడా లేదు. ఓకే. ఇప్పుడు మీరు చేస్తున్న తరహా పాత్రల్లో మిమ్మల్ని కాకుండా కోటేష్ గారిని పిలుద్దాం అనుకుంటే, కోటేష్ గారు బిజీగా ఉన్నారు అనుకుంటే, హూ ఇస్ ద అదర్ ఆల్టర్నేటివ్ అనేటువంటి థింకింగ్ ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నాయి. మొన్న ఏదో ఒక తెలంగాణ గవర్నమెంట్ యాడ్ అడిగారు, నేను లేదు, సుమన్ గారు చేశారు, మన హీరో సుమన్ గారు చేశారు, అట్లా శరత్ గారు చేస్తారు. ఈ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయండి. ఓకే. ఓకే. ఇప్పుడు సినిమా అనేటువంటిది ఇది వరకు ఇట్లాగా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ కి పరిమితం కాకుండా పాన్ ఇండియా అనేటువంటి ఒక రేంజ్ పెరిగింది. ఈ పాన్ ఇండియా అనేటువంటి అనగానే ఎక్కువగా లోకల్ ఆర్టిస్టుల కంటే కూడాను అదర్ లాంగ్వేజ్ పాపులారిటీ ఉన్న ఆర్టిస్టులను ఎక్కువగా తీసుకుంటున్నారు. అది ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకి కొంచెం చాలా ఇబ్బందికరంగా మారింది అనేటువంటి ఒక టాక్ ఉంది. ఈ పాన్ ఇండియా అనేటువంటిది తెలుగు సినిమా స్థాయిని ఒక ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడంలో ఎంత దోహదపడిందో, కానీ ఇక్కడ సినిమాల తాలూకు మేకింగ్కి అంత దెబ్బ కొట్టింది. మీలాంటి ఆర్టిస్టుల తాలూకు రిక్వైర్మెంట్ తగ్గింది అనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది, మీరేమంటారు? నేను 100% మీతో అగ్రి అవుతానండి. ఇది ఇన్ డెప్త్ వెళ్తే ఎప్పుడైతే పాన్ ఇండియా మూవీస్ వచ్చాయో నంబర్ ఆఫ్ మూవీస్ పెద్ద హీరోలు తగ్గిపోయినాయి.
సపోజ్ నేను 10 చిన్న హీరోలు చేసినా ఆవిడకి తెలియదు. బయట వెళ్తే మీరు ఏంటంటే ఈ మధ్య సినిమాల్లో కనపట్టలేదు అంటారు. అదే ఒక పెద్ద హీరో సినిమానో లేదా ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు చేస్తే ఆ ఇయర్ అంతా సరిపోతుంది. అది ఇది గుర్తింపు, అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ సినిమాలన్నీ కూడా గుర్తింపు పరంగా అది ఒకటి. సో నాకే కదా చాలా మందికి పని తగ్గిపోయిందండి. చిన్న సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు చేస్తే ఓకే డబ్బు రావచ్చు కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. బయటకు వచ్చి ఆడియన్స్ చూస్తేనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years లో నేను చేసిన ఆల్మోస్ట్ 30 movies ఉన్నాయి. ఒక మూవీ ఉంది పరమపద సోపానం అని చెప్పేసి, నేను వన్ ఆఫ్ ది విలన్, చాలా మంచి క్యారెక్టర్ అది. బట్ ఆ సినిమా ఏమైంది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి. బట్ అదే పెద్ద హీరో ఏదైతే ఫస్ట్ థింగ్ అది హిట్టా ఫ్లాప్ పక్కన పెడితే బయటకు వస్తుంది. బయటకు వస్తే గుర్తింపు వస్తుంది. అది ఆర్టిస్ట్ పరంగా. దెన్ నా ఇండస్ట్రీ కూడా అంతేగా, ప్రొడ్యూసర్ కూడా. ఇప్పుడు హీరోలు ఫట్ మని డేట్లు ఇచ్చేస్తే వాళ్ళు కూడా నంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చేస్తారు. ఎప్పుడైతే హీరోలు తగ్గిపోయారో ప్రొడ్యూసర్ కి పని తగ్గిపోయింది. హీరోలు తగ్గిపోలేదు కానీ హీరోలు వర్కింగ్ తగ్గిపోయింది. వర్కింగ్ ఆఫ్ ద హీరోస్. ఒక హీరో సంవత్సరానికి 2-3 సినిమాలు చేయాల్సినటువంటి హీరోలు ఈ రోజున 3 ఏళ్ళకి ఒక సినిమా. అది ఇండస్ట్రీకి ప్లస్ థియేటర్స్ కూడా ప్రాబ్లమేనండి. థియేటర్స్ కూడా ఇప్పుడు ఆడియన్స్ ఎప్పుడు వెళ్తారు థియేటర్స్ కి, పెద్ద హీరో వస్తేనే వెళ్తున్నారు. చిన్న సినిమా అయితే అది హిట్ అని తెలిస్తే తప్పితే వెళ్ళటం లేదు. చిన్న సినిమాలు సంవత్సరానికి ఎన్ని హిట్ అవుతున్నాయి వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఒక్కో సంవత్సరం అయితే అసలు ఏది ఉండదు కూడా. సో అందుకని ఏమైంది, థియేటర్ చచ్చిపోతుంది ఫస్ట్. ఇటు పక్క ప్రొడ్యూసర్ కూడా ఇబ్బందుల్లో పడతా ఉన్నాడు. అలాగనే పాన్ ఇండియా సినిమాలు తీయకుండా ఉండలేదు. పాన్ ఇండియా సినిమాలు తీయాలండి, బట్ ప్రతిదీ పాన్ ఇండియా కాకూడదు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న అంటే మన కామెడీగా ఉండడానికి మీకు చెప్తాను. ఇప్పుడు రామారావు గారిది యమగోళం ఉందండి, సూపర్ డూపర్ హిట్. అడవి రాముడు ఉంది, దానవీర శూరకర్ణ, ఒకే సంవత్సరం 3 ఉన్నాయి. సెన్సేషన్ హిట్. అక్కడి నుంచి మన తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ ₹1 కోటి కలెక్ట్ చేసిన సినిమాలు ఇవి. వీటి తర్వాత మిగతా వచ్చినా కూడా. అదే యమగోళనో లేదా దానవీర శూరకర్ణో పాన్ ఇండియా సినిమా అని చేస్తే ఎవరిని పెట్టేవాళ్ళు? సత్యనారాయణ గారికి ఎవరిని పెడతారు, రామారావు గారికి ఎవరు పెడతారు, ప్లస్ లాంగ్వేజ్ ఎట్లా మారిపోతుంది. సేమ్ అదే యమగోళ హిందీలో ఆడలేదు, తమిళ్లో శివాజీ గణేశన్ గారు చేశారు 2 క్యారెక్టర్లు, అక్కడ ఆడలేదు. ఇప్పుడు దానవీర శూరకర్ణ ఉంది, పాపులర్ డైలాగ్ ఉంది, ఆగాగు ఆచార్యదేవ. హిందీలో చెప్తే ఏం చెప్తారు, రుకో రుకో అనాలా? అంతే కదా. సో ఇక్కడ తెలుగు ప్రతి లాంగ్వేజెస్ కి ఒక రిథం ఉంటుంది, ప్రతి ఆర్టిస్ట్ కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. మన ఆ దానవీర శూరకర్ణ అనేది ఆ దుర్యోధనుడు, రామారావు గారు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ తెలుగు ఫ్లో బ్రహ్మాండంగా సూట్ అయింది. అదే మళ్ళీ హిందీలో చేయాలంటే, లేకపోతే హిందీ వాళ్ళు చేయాలంటే, హిందీ దుర్యోధనుడు కూడా చూసా కదా మన మహాభారత్ లో. అది మనకు నచ్చదు, వాళ్ళకి నచ్చి ఉండొచ్చు. ఇది వాళ్ళకి నచ్చుతున్న గ్యారంటీ లేదు. సో అందుకని ఎక్కడిది అక్కడ చేసేసి పాన్ ఇండియా కూడా ట్రై చేయాలి. ఇప్పుడు మోసగాళ్ళకి మోసగాడు పాన్ వరల్డ్ అయిందండి. అదేమో కృష్ణ గారు పాన్ ఇండియానో పాన్ వరల్డ్ లో తీయాలని చెప్పి తీయలేదు, ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేయాలనుకున్నారా, సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ విధంగా అలాగే పాన్ ఇండియా సినిమాలు చేయకపోవటం వల్ల, చేసినందువలన ఈ రోజు తెలుగు సినిమా అనేటువంటిది విశ్వవిఖ్యాతం అయిపోయింది. ప్రపంచ స్థాయిలో ఈ రోజున తెలుగు సినిమా ఎంజాయ్ చేస్తున్నటువంటి లారెల్స్, దీనికి వస్తున్నటువంటి అప్లాజ్ వేరే ఏ లాంగ్వేజ్ సినిమాకు లేనంత స్థాయిలో తెలుగు సినిమా ఈజ్ నౌ వచ్చింది అంటున్నారు కదా మీరు. ఎన్ని సినిమాలు వచ్చినాయి అట్లా? ఎన్ని సినిమాలు వచ్చినాయి మీరు చెప్పండి. సినిమాల సంఖ్య తగ్గిపోయింది. కాదు, మన తెలుగు ఖ్యాతిని పెంచిన సినిమాలు ఎన్ని వచ్చినాయి పాన్ ఇండియాలో? అంతేగా, వేసుకోండి 4-3 అంతే కదా. ఈ 4-3కి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒక బాహుబలి సిరీస్, ఒక పుష్ప సిరీస్, త్రిబుల్ ఆర్ ఎన్ని పెట్టినా? 10 years పెట్టింది కదా బాహుబలి నుంచి పుష్ప 2 వరకు. 10 years లో ఎన్ని వచ్చినాయి? 3 సినిమాల. బాహుబలి సిరీస్ తో కలిపితే అవి ఒక 3, ఇవి ఒక 2, 5 సినిమాలు వచ్చినాయి. 5 సినిమాలు ఓకే మన వచ్చి. రేపు సపోజ్ రేపు ఇంకో సినిమా వస్తుందండి ఇంకో లాంగ్వేజ్ నుంచి, అది వీటికన్నా బాగా ఆడుతుంది, మళ్ళీ అది అంటారు కదా. ఏది ఏమైనా రాజమౌళి గారు లేకపోతే మిగతా సినిమాలు అనేటువంటి తెలుగు సినిమా స్థాయిని ఆ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనత, ఆ క్రెడిట్ ని మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాం. అంతవరకు ఓకే గానీ మీరు అన్నట్లుగా మన నేటివిటీ పోకూడదు అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేటివిటీకి కూడా వచ్చిన నష్టం లేదు కానండి, నేటివిటీ కాదు వచ్చిన ఆ పులి మీద స్వారీ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు పుష్ప ప్రతి హీరో కూడాను పాన్ ఇండియా అనే గుర్రం ఎక్కుతున్నాడు, పాన్ ఇండియా అనే పులి మీద కూర్చుంటున్నాడు. ప్రతిదానికి 2 సిరీస్ తీయాల్సి వస్తుంది, ఒక్కొక్క దానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతున్నాయి.
దాంతో ద ప్రొడక్టివిటీ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అనేటువంటిది కిల్ అయిపోతుంది. స్టార్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అసలు అంతకుముందే స్టార్ సినిమాలు చేయటం తగ్గిపోయింది. అవును. పాన్ ఇండియా అనేటువంటిది వచ్చిన తర్వాత ఒక్కొక్క స్టార్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ తీసుకోవటంతో ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. మీరు అన్నట్టు మన లోకల్ ఆర్టిస్టులకి అవకాశాలు తగ్గిపోతున్నాయి. సో అది ఇది ప్లస్ మన కంటెంట్ కూడా రొటీన్ కంటెంట్ పాన్ ఇండియా అంటే ఒక క్రైమ్ కావాలి, ప్లస్ అది 2-3 దేశాల్లో చేయాలి. చేయాలి. ఒకటే అది మన చైనానో లేదా హాంకాంగో జపాన్ లో వీళ్ళని అక్కడ ఉంటాడు, వీడు ఇక్కడ ఉంటాడు, హీరో ఇక్కడ నుంచి అక్కడికి పోయాడు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చాడు, ఇవన్నీ ఉన్నాయి. మన శుభలేఖ ఉంది చిరంజీవి గారు, ఎంత బాగుంటుందండి. ఖైదీ సినిమా ఎన్నిసార్లు చూసి అందుకని దానికన్నా ఎక్కువ సార్లు ఒక శుభలేఖ శుభలేఖ చూసాం. శుభలేఖ, మంత్రి గారి వియ్యంకుడు, ఇంట్లో రామాయణ వీధిలో కృష్ణయ్య. ఇంక ఇది మన ఆయన నెగిటివ్ క్యారెక్టర్ చేసింది ఇది కథ కాదు, బ్లాక్ అండ్ వైట్. ఇది కథ కాదు. ఈవెన్ బాలకృష్ణ గారి ముద్దుల మావయ్య, మంగమ్మ గారి మనవడు, అటువంటి ఈవెన్ నారి నారి నడుము మురారి, అటువంటి సినిమాలు గత చరిత్రలోను గత చరిత్ర చేశారు. చేయకుండా ఇప్పుడు కూడా చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లక్కీ భాస్కర్ ఉందండి. లక్కీ భాస్కర్ మన హీరోలు ఎందుకు చేయలేదు, బాధేస్తుంది. మంచి మూవీ కదా, లైక్ మీకు ఎట్లయితే ఇందాక మనం ఏవైతే సినిమా పేర్లు చెప్పామో అందులో కూడా ఫైట్ లేదు, చక్కటిది. ఇప్పుడు ఎవరైనా కూడా బయటకు వెళ్తే దాని గురించి మాట్లాడతాడు. లక్కీగా నేను అందులో యాక్ట్ చేశాను. లక్కీ భాస్కర్ లో లక్కీ భాస్కర్ లో యాక్ట్ చేస్తాను. ఆఫీసర్, షాప్ ఓనర్, షాప్ ఓనర్ డెమో చెప్తా ఉంటే చాలా మంది చూసే నీ ప్రోడక్ట్ నువ్వు షాప్ లో కూర్చొని డెమో చెప్పినట్టు ఉంది అంటున్నారు. అవును. కాకపోతే నిజంగా అలాంటి క్యారెక్టర్స్ చేయటంలో మన వాళ్ళు, మన స్టార్స్ ఇంట్రెస్ట్, మనకి ఎంతప్పటికీ యాక్షన్ ఓరియంటెడ్, యాక్షన్ ప్యాక్డ్ ఫిలిమ్స్ అనేటువంటి వాటి మీద తప్ప కంటెంట్ ఓరియంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. మ్యాన్ ఈజ్ బై బర్త్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీ ఈజ్ ఇన్ చైన్స్ అంటారండి. మనిషి పుట్టుకతోనే స్వేచ్ఛాజీవి, కానీ ప్రతి సందర్భంలో కూడా అతను సంఖ్యలు వేయబడ్డాడు, చట్టం అనేటువంటి ఒక సంఖ్యలో ఉన్నాడు. అట్లాగే మన స్టార్స్ కూడాను దే ఆర్ వెరీ హై బై దేర్ ప్రొఫెషన్ కానీ వాళ్ళ రేంజ్కి కానీ, కానీ ఎక్కడికక్కడ ఇమేజ్ అనే చట్టంలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉండటం వల్లే ప్రయోగాలు చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. సో అది ఆ విధంగా మీలాంటి యాక్టర్స్ కూడాను ఒక విధంగా దబ్బే. పాన్ ఇండియా సినిమా అనేటువంటిది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ జరిగే ఒక అద్భుతం లాగా ఉండాలి తప్ప ఎవ్రీ సినిమా పాన్ ఇండియా అనేటువంటి పులి మీద కూర్చొని స్వారీ చేయకూడదు. ఇప్పుడు మనం రోజు భోజనం ఇంట్లో చేస్తాం, ఇంట్లో కావాల్సి వెరైటీ చేసుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి అవుటింగ్ పోతే దాని మజా అనేది వేరుగా ఉంటుంది. నువ్వు రోజు అవుటింగ్ అంటే దాని మజా ఏముంటుంది. ప్రతి యాక్టర్ కి ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్, ఇన్స్పిరేషనల్ యాక్టర్, స్టార్ ఒకరు ఉంటారు. మీకెవరు ఈజ్ యువర్ ఫేవరెట్ స్టార్? ఫేవరెట్ నేను యాక్చువల్ గా నాకు మారుతా ఉంటుందండి. కాలేజీలో భయంకరంగా మోహన్ బాబు గారిని ఫాలో అయ్యేవాడిని, ప్రతి సినిమా చూసేవాడిని, ఆయన ఇమిటేట్ చేసేవాడిని మోహన్ బాబు గారు. తర్వాత నేను ఇవన్నీ చూసాక అనాలిసిస్ చేసి, మీరు కాలేజీలో చదివే రోజుల్లో మోహన్ బాబు గారు పూర్తి స్థాయి హీరో కాదుగా? హీరో కాదు, అన్ని విలన్ వేషాలు, విలన్ క్యారెక్టర్. ఆయన అంటే మీకు ఒక స్పెసిఫిక్ స్టైల్ ఉండేది, సిగరెట్ పెట్టుకొని ఇక్కడ డైలాగ్ చెప్పేవారు. ఇమిటేట్ చేస్తారా? చేయండి ఒకటి చూద్దాం. ప్రేమాభిషేకంలో నాగేశ్వర గారు ఇంటికి వచ్చినప్పుడు వార్నింగ్ ఇస్తాడు వెళ్ళిపోమని. చూడు రాజేష్, మంచే జరిగిందో చెడే జరిగిందో పీటల వరకు వచ్చిన పెళ్ళాగిపోయింది. ఇప్పటికే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. ఏది ఎటొచ్చినా ఇది ఆడపిల్ల ఇల్లు. నువ్వు ఇక్కడికి రావడం పోవడం నీకు మంచిది కాదు, దానికి మంచిది కాదు. నీకు నిజంగా దేవినే పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడికి రావడం అనుకో. స్వీట్ వార్నింగ్ ఇస్తారు. స్వీట్ వార్నింగ్. తర్వాత ఈ డైలాగ్ ని మార్చేశారు ఆయన. చూడు రాజేష్, దానికి వెళ్ళిపోయారు. అంటే వేరే సినిమాల్లో అంటే ఆ డిక్షన్ మారింది. ఎక్కువ నొక్కేవాళ్ళు. మోహన్ బాబు గారు ఎట్లంటే, గురువు గారు చేసిన సినిమాలు, రాఘవేంద్ర గారు చేసిన సినిమాలు ఒకలా ఉండేవి. ఎవరు? మోహన్ బాబు గారి. నేను బాగా స్టడీ చేస్తాను. వేరే డైరెక్టర్స్ దగ్గర అంత కంట్రోలింగ్ ఉండేది కాదేమో అనిపించేది. అంటే ఆయనకి ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేవాళ్ళేమో అని. ఫ్రీడమ్ తీసుకునే వాళ్ళేమో తీసుకునేవాళ్ళు. అది చాలా నాకు బాగా నచ్చుతుంది అది. తర్వాత నేను బాగా ఇష్టపడేది ఇప్పుడు అనాలిసిస్ చేశాక, అంటే ఇప్పుడు కాదు అది నాగభూషణ గారండి. మిమిక్రీ కూడా కాస్త అభినెట్ ఉంది. మిమిక్రీ ఆయన మోహన్ బాబు ఇది కాబట్టి ఆయన ఒక్కడే చేస్తారు.
నాగభూషణం గారు ఎలా అంటే మీరు అప్పట్లో ఉన్న విలన్స్ చూడండి, వాయిస్ కానీ పర్సనాలిటీస్ కానీ చాలా డామినేటింగ్ పర్సనాలిటీస్ కదా. అవును. ఈవెన్ ఎస్వి రంగారావు గారు కావచ్చు, రాజనాల గారు కావచ్చు, సత్యనారాయణ గారు కావచ్చు, ఆయన డైలాగ్ ఆ విరుపుతోటే అవును. పెట్టేశారు. మీకు వాడే వీళ్ళలో చాలా ఆయన ఓన్ డైలాగ్ అంటారు. అల్లు రామలింగ గారు ఆయన కాంబినేషన్ లో ఓకే. అయ్యా అయ్యా మన కొంపలు మునిగాయి అంటారు. ఊరు మునిగిందా అంటాడు, ఊరు మునగలేదంటాడు. ఊరు మునగకుండా ఊరికి ఉత్తరాన ఉన్న నీళ్లు దక్షిణాన ఉన్న నాయుళ్ళు ఎలా మునుగుతుందయ్యా అంటాడు. అట్లా మంచి నాగభూషణం గారి విరుపు డైలాగ్ విరుపు చాలా బాగుంటుంది. సో దిస్ ఈస్ యువర్ అబ్జర్వేషన్. అంటే ఒక పర్టికులర్ ఇన్స్పిరేషన్ అంటూ లేకుండా ఆర్టిస్ట్ ని టైం టు టైం ప్లస్ బాగా ఇన్స్పిరేషన్ అంటే మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారు అండి. అంటే ఇప్పుడు ఆయన జర్నీ చూస్తే ఆయన చాలా మంది బిజినెస్ వాడు కూడా మోటివేషన్. మొత్తం జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ కౌన్ బనేగా కరోడ్పతి తన మొహబ్బత్ నుంచి ఆయన రీఎంట్రీ రీకన్స్ట్రక్షన్ ఎలా అయితే ఉందో ఆయన ఆస్ట్రోప్రో గారికి ఫోన్ చేసి వెళ్ళారంట. అట్లా నీతో కలవాలి అంటే షో టైంకి రమ్మని చెప్తే వెళితే ఆయన యాంటిసిపేట్ చేస్తున్నారు, ఈయన ఫైనాన్షియల్ హెల్ప్ అట్లాంటిది అని అడుగుతున్నాను. సింపుల్ ఒకటే ఒక వర్డ్ అడిగాడు, ముझे काम चाहिए. సో ఆయన గురించి మొహబ్బత్ సినిమా వాళ్ళు తీసింది. ఓకే. సో అమితాబ్ బచ్చన్ గారిని బాగా ఫాలో అవుతారు. రామారావు గారు మళ్ళీ డిసిప్లిన్, ఆ ఎర్లీ మార్నింగ్ లేవడం. ఇప్పుడున్న బద్దకం వేస్తే ఆయన గుర్తొస్తే టక్కున లేస్తా పొద్దున కూడా. ఆయన ఇన్స్పిరేషన్ కాంతి డిసిప్లిన్ కి మారిపోయే రామారావు గారు అనేటువంటిది మనందరి నరనరాల్లో జీర్ణించుకుపోయినటువంటి ఒక భావన. ఒక డిసిప్లిన్ కి, ఒక దైవ పాత్రలకి, ఆ దైవ స్వరూపానికి ఎంబాడిమెంట్ లాగా కనిపించేటువంటి ఒక గొప్ప కారణ జన్ముడు. ఆయన గురించి ప్రత్యేకించి కాకపోతే ఆయనతో కలిసే అదృష్టం కానీ ఇవి రాలేదు. బట్ నాగేశ్వరరావు గారితో నిన్న ఈ 2 షోరూమ్లు ఓపెన్ చేశారు. ఆయన రిబన్ కట్ చేశారు. ఒక షోరూమ్ మా ఫ్రెండ్ వాళ్ళది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కూడా ఓపెన్ చేయించారు. నాగేశ్వరరావు గారితో అలాంటి అనుబంధం ఉంది, అనుబంధం ఏం లేదు. లేదు, ఇంటికి వెళ్ళి కలుస్తా ఉండేవాడిని అప్పుడు. తర్వాత ఆయన టీఎంసీ ఉంది కదా, అమర్నాథ్ గారు, దానికి చైర్మన్, ఆనరబుల్ చైర్మన్ నాగేశ్వర. దానికి నేను వాళ్ళ ఫస్ట్ టైం 100 crores చేసినప్పుడు నేను సప్లై చేసే ప్రొడక్ట్స్ వాళ్ళు 2.5 crores చేశారు. అంటే డిస్ట్రిబ్యూటర్స్ లో కంపెనీస్ కాకుండా లైక్ ఎల్జీ అట్లా పెద్ద కంపెనీస్ కాకుండా ఒక స్మాల్ డిస్ట్రిబ్యూటర్ 2.5 crores నేనే వాళ్ళకి సప్లై చేశాను. నన్ను హానర్ చేశారు. ఆయన షాల్వా కప్పారు నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా. సో ఇప్పుడు యాక్టర్ గా చేసిన పాత్రలు ఓకే అండి, పర్వాలేదని అంటున్నారు. ఎనీ అంబిషియస్ క్యారెక్టర్స్ చేయాలనేటువంటిది నా ఏజ్ కి తగ్గితే ఇప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ చేయాలని ఉందండి. అంటే ఎలా అంటే 60 years అతను, అంటే ఏజ్డ్ అతను తనకి జరిగిన అన్యాయానికి సొసైటీ మీద ఎట్లా కరెక్షన్ చేసుకుంటూ వస్తాడు. స్క్రిప్ట్ రాసి ఉంది యాక్చువల్లీ, ఇది మీకు చెప్పడం మర్చిపోయాను. ఇది 2009లో నేను మళ్ళీ రీఎంట్రీకి రాకముందు సీరియల్ గురించి వర్కౌట్ చేసి మొత్తం అన్ని పంపించేస్తే 2 steps లో నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒకటి, అది సక్సెస్ అయినా కూడా వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ, కాకపోతే పోయేది అంతా కూడా చూసుకున్నాం అక్కడ. రెండోది వచ్చేసి వాళ్ళు ఇది మీరు కాదు, సో ఫలానా వాళ్ళు చేస్తే బాగుంటుంది, నోటెడ్ క్యారెక్టర్ కావాలంటే మన కోసం చేసుకుంది ఫలానా వాళ్ళు అని చెప్పేసి అది పక్కన పెట్టేసి ఒక ఓల్డ్ క్యారెక్టర్ తోటి మీరే స్వయంగా స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు. అది మెటీరియలైజ్ అవ్వాలి. అవుద్దా? ఏమో నాకేమో అనిపించట్లేదు. అలాంటప్పుడు వేరే క్యారెక్టర్, అంత మంచి క్యారెక్టర్ అయినప్పుడు మీరు క్రియేట్ చేసినట్టు క్యారెక్టర్ మీరు కాకపోయినా వేరే వాళ్ళు, యాక్చువల్ గా వాళ్ళు అంటే అప్పట్లో అది దీని గురించి. ఇప్పుడు వెబ్ సిరీస్ గురించి ట్రై చేస్తే చూడాలి ఎట్లా ఏమన్నా వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. దూరదర్శన్ సీరియల్స్, సీరియల్స్ వాటి జోలి ఎప్పుడు వెళ్ళలేదు, పిలవలేదా మిమ్మల్ని? ఇప్పుడు వాళ్ళకి కూడా చాలా సీరియల్స్ చాలా అడిగారండి నన్ను. అత్తారింటి అయిన తర్వాత చాలా మంది అడిగారు, నేను చేయలేదు. నాకు అక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది, అంత టైం నేను ఇవ్వలేదు. సీరియల్స్ అంటే టైం కుదరకనైనా సీరియల్స్ లో చేస్తే చిన్న చూపు తగ్గిపోతాం, సినిమా ఆలోచించలేదండి. ఫస్ట్ థింగ్ టైం మనకి ఎట్లా సెట్ అవ్వదు, ఎందుకని చెప్పేసి పోలేదు. కెరీర్ స్టార్ట్ చేసింది డైరెక్షన్ ఫీల్డ్ లో కదా, మళ్ళీ ఆ వైపు వెళ్ళేటువంటి అవకాశం లేదండి. ఆ ఉద్దేశం అసలు ఓన్లీ యాక్టర్. ఓకే ఓకే. అవును, కోటేష్ ఏంటి ఉంటే కోటేశ్వరరావు ఉండాలి, ఇంటి పేరు కూడా చిన్న తేడా ఉంటుంది. మానం యాక్చువల్ గా అది మానంని మానవ చేశారా? మానవ చేస్తారు. ఓహో, మార్చుకున్నారు. ఇంటి పేరు ఎవరన్నా మారుస్తారా? అది మానవ్ని మా
నాన్న మేనమామ ఎక్కిరిస్తూ ఉంటాడు, అరే మానలేనాడా అనేవాడు. ఓహో అది బాగాలేదని చెప్పేసి మానవ చేస్తాడు. ఓహో ఆ పేరు మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చాలా చేస్తాం. అలా కోటేశ్వరరావు అయితే కోతీశ్వరరావు అనేవాడు, ఎవరు మా తెలుగు మాస్టర్. కోతీశ్వరరావు కోతీశ్వర్ అంటే కోతి పనులు ఎక్కువ కోతి పనులు చేసేవాడు. ఎక్కువ. ఓకే. సరే ఈయన నన్ను కోతేశ్వరరావు అంటానని చెప్పేసి ఆయనకి నోట్ రాశారు, ఏమని, మై నేమ్ ఇస్ నాట్ కోతేశ్వరరావు, ఎంకే ఈశ్వరరావు అని రాశారు. పెద్ద అక్షరాలతో రాసి ఇచ్చాది. వీడేదో రాశాడు రా, మై నేమ్ ఇస్ నాట్ కోతీశ్వరరావు, ఎంకే ఈశ్వరరావు, అలాగే పిలుస్తాలేరా మంకేశ్వరరావు అన్నాడు. సో ఈ ట్రాలింగ్స్ కి దొరకకుండా ఉండటం కోసం కోటేషన్ పెట్టుకున్నారు. కోటేష్ అది చేసావు. టైటిల్స్ రోల్స్ లో ఏం పడుతుంది? కొంతమంది కోటేష్ మానవ అనేస్తారు, కొంతమంది కోటేశ్వరరావు మానవ, కొంతమంది ఒట్టి కోటేశ్వరరావు. నేను పెద్ద ఇన్సిస్ట్ చేయను. ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారు, దాదాపు 200 సినిమాలు దగ్గర చేసా ఉన్నారు. ఎనీ కాంట్రవర్సీస్ హ్యావ్ యూ ఫేస్డ్? లేదు, ఎప్పుడు ఎలాంటి షూటింగ్ లో గానీ ఇబ్బందులు గానీ? ఇబ్బందులు ఏమన్నా చిన్నగా మనం వాడి జోలికే వెళ్ళం, ఏదైనా కోపం వచ్చినా అరిచేస్తాం, అక్కడక్కడే అయిపోతుంది అంతే. మళ్ళీ తర్వాత వాళ్ళతోనే కలిసి పనిచేసినవి కూడా ఉన్నాయి. ఓకే, గుడ్ ఎక్స్పీరియన్సెస్. గుడ్ ఎక్స్పీరియన్సెస్. వెరీ హ్యాపీ కెరీర్ యాజ్ అన్ యాక్టర్ యాక్టర్ అండ్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఆల్సో. వెరీ గుడ్. కుటుంబ నేపథ్యం ఏంటండి? ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు సెటిల్ అయిపోయారు. 12 లో ఒకరికి, 13 లో ఒకరికి మ్యారేజెస్ కూడా అయిపోయినాయి. ఇద్దరు అమ్మాయిలకి? ఇద్దరు అమ్మాయిలు ఎక్కడిక్కడే ఉంటారా? యుఎస్ లో ఉంటారు. ఇద్దరు యుఎస్ లో ఉంటారు. మేము ఎవరి ఇయర్ వెళ్తాం, లేకపోతే వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే ఓకే. ఒక మనవరాలు, ఇద్దరు మనవాళ్ళు. వెరీ గుడ్. మీ నిండైన విగ్రహం లాగా మీ కెరీర్ కూడా చాలా నిండుగా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా కాంప్రహెన్సివ్ లైఫ్ అన్నట్టుగా ఉంది. వెరీ హ్యాపీ లివింగ్. హ్యాపీ అండి. ఎలాంటి రిగ్రెట్స్ ఏ కోరంలో కూడా లేవు? రిగ్రెట్స్ లేదండి మనకి. మీకు ఇందాక ముందు చెప్పాను కదా, వచ్చిన దాంతో తృప్తి పడ్డాం. ఇప్పుడు సపోజ్ ఈ ట్రావెల్ లో చూస్తే ప్రభు గారు, నాతో స్టార్ట్ అయిన వాళ్ళు అంటే డిగ్రీలో కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఆర్ ఈవెన్ బిజినెస్ లో, వాళ్ళకన్నా నేను హెల్త్ వైజ్, వెల్త్ వైజ్, ఈవెన్ సొసైటీ ఐడెంటిటీ వైజ్ చాలా బాగున్నాను. ఇంకెందుకు మన రిగ్రెట్స్? ఇప్పుడు కంపారిజన్ కి దెర్ ఇస్ నో లిమిట్ కదా. అవునవును. మన వాడికన్నా అందులో మీకు చిన్నప్పుడు ఒక రేడియోలో వచ్చిన నాటకం అది కూడా ఇన్స్పిరేషన్. చాలా మందికి వాళ్ళ పిల్లలకు తెలియలేదు. ఎలికి పిల్ల యవనానికి వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. దానికి ఏంటంటే అందరికన్నా బాగా బలవంతుడినే పెళ్లి చేసుకోవాలంటే ఎవరంటే పైకెత్తి చూస్తే సూర్యుడు కనిపిస్తాడు. ఇది రేడియోలో వచ్చింది ఎప్పుడు నేను 10th ఆర్ ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు. అది సూర్యుడిని పెళ్లి చేసుకుంటా ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళి చేస్తే సూర్యుడు కనపడ్డు, మబ్బులు వచ్చేస్తాయి. మేఘం సూర్యుడి కన్నా బలవంతం, నేను మేఘాలను చేసుకుంటా. కొంత దూరం వెళ్తే అవి చల్లా చెదురు అయిపోతాయి. అయిపోతే ఎందుకు అయిపోయింది? గాలి. ఓకే, నేను వాయుదేవుడిని పెళ్లి చేసుకుంటా. అలా వెళ్తే ఒక దగ్గర గాలి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే కొండ వచ్చింది. నేను పర్వతరాజుని పెళ్లి చేసుకుంటా. అక్కడికి వెళ్ళి పర్వతరాజు వెళ్తే అన్ని బొక్కలే ఉంటాయి లోపల. నేను ఎప్పుడైనా ఇదిలాగా ఏంటి బొక్కలంటే మీ ఎలుకలే చేసినాయి అంటే అంటే పర్వతం కన్నా కూడా ఎలుక గొప్పది. సో మనం అట్లా ఏదో ఒక దీని మీద పరిగెత్తుతాం తప్పితే మనం చివరికి ఎలుకనే చేసుకుంటాం. ఎలుకనే చేసుకుంటాం. అది ఎప్పుడు వెళ్ళదు. ఈ కంపారిజన్ లో ఏమవుతుందంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. నేను ఐ హేట్ కంపారిజన్స్. నన్ను ఎవడన్నా కంపేర్ చేసినా కూడా బాగా కోపం వస్తుంది. ఒక్కోసారి ఈవెన్ వీళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక తమిళ్ రీమేక్ లేకపోతే మలయాళం రీమేక్ ఇక్కడ చేసినప్పుడు చూపిస్తా ఉంటారు. నేనంటే నాకైతే ఇష్టం లేదండి, నేను చేస్తాను, చేసినాక మీరు అప్పుడు చూడమంటే నేను చూస్తాను, లేకపోతే ముందు అది ఇన్ఫ్లుయెన్స్ వస్తే బాగోదని చెప్పి నేను చేసి మళ్ళీ తర్వాత చూస్తే వాళ్ళు అంటారు మీరు చూడొద్దు, మీరు చేసిందే బాగుంది. ఓకే. ఇప్పుడు మీలాగా క్యారెక్టర్స్ చేసేటువంటి యాక్టర్స్ లో క్యారెక్టర్ యాక్టర్స్ అనేటువంటి వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు తెలుగులో. ఒకప్పుడు ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్, క్యారెక్టర్స్ అండ్ కమెడియన్స్. ఆ బంచ్ అనేది ఇప్పుడు లేదు, రాదు కూడాను. ఒక వాళ్ళ కోటా బ్రహ్మానందం, బాబు మోహన్ ఒక ఎర, తర్వాత ఏవిఎస్ ఒక ఎర, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ, కొండవలస, ఇలాంటి యాక్టర్స్ తోటి తెలుగు సినిమా అనేటువంటిది చాలా చాలా కలరబుల్ గా, చాలా ఫన్నీగా, చాలా హాస్యస్వరూపంగా ఉండేటువంటిది.
అలాగే క్యారెక్టర్ యాక్టర్స్ అనేటువంటి వాళ్ళు తగ్గిపోయారు. బట్ మీరు ఇందాక మీరు అడిగితే మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే అమితాబ్ బచ్చన్ గారి పేరు చెప్పారు, రామారావు గారి పేరు చెప్పారు. బట్ మీరు చేసే పాత్రలకి నియరెస్ట్గా ఉండేటువంటిది క్యారెక్టర్ యాక్టర్స్. అవును. ఆ క్యారెక్టర్ యాక్టర్స్ లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? సత్యనారాయణ గారండి. కైకల్ సత్యనారాయణ. కైకల్ సత్యనారాయణ గారు ఆయన అసలు వెర్స్టైల్ కదా, ఎన్ని మ్మ్. క్యారెక్టర్స్ చేశారు. మ్మ్. ఇంకా ఎస్వి రంగారావు గారిని చేస్తే ఆయన ఎక్కడన్నా వస్తే నాకు భయం వేస్తుంది. ఆయన ఇన్స్పిరేషన్ చూసుకుంటే ఇంకా అసలు మనం ఏం చేయలేమని చెప్పేసి మ్మ్. ఆయన అట్లా ఆ రేంజ్ చూడటం తప్ప ఆయన చూస్తే inspiration మనం చేసి చెప్పడం కూడా చేయలేము. మనకి అదే అర్హత thing కాదు. ఓకే. కైకల్ సత్యనారాయణ గారు ఇస్ రియల్. ఎందుకంటే రంగారావు గారు చనిపోయిన తర్వాత ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ లోకి ఇక ఎవరు అనుకుంటున్న టైంలో గ్రాడ్యువల్ గా ఆ స్లాట్ లో ఫిట్ అయినటువంటి అవును. యాక్టర్ లక్కీగా ఆయనతో ఒక సినిమాలో చేశాను, ఆయన కొడుకుగా చేశాను, మహర్షిలో. మహేష్ బాబు కైకల్ గారు. సత్యనారాయణ గారితో. ఓకే ఓకే ఓకే. సో వండర్ఫుల్ ఇన్స్పిరేషన్. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ యూఆర్ వెరీ హ్యాపీ. హ్యాపీ అండి. వెరీ గుడ్. మొత్తానికి పాన్ ఇండియా మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది అనేటువంటిది. పాన్ ఇండియా అందరు తెలుసుకుంటారండి. ఇది ఇప్పుడు ఏదో ఇనిషియల్ గా స్టార్ట్ అయింది, కానీ ఒకసారి ప్రొడ్యూసర్ తెలుసుకుంటే, ఇప్పుడు మీకు రామానాయుడు గారిది ఒక ఇంటర్వ్యూ ఉంది, నేను చూసింది ప్రభు గారు, దూరదర్శన్లో మన ఈ ఛానల్లో వచ్చేసింది. మీరు ఎందుకు సినిమాలు తగ్గించారని ఒకసారి అడిగారు. బాగాలేదంటే ఎట్లా బాగాలేదంటే, అప్పుడు ఒక సినిమా హిట్ అయితే మాకు 3 నుంచి 4 సినిమాలు చేసే స్టామినా వచ్చేదండి. ఇవాళ ఒక్క సినిమా పోతే 3-4 సినిమాలు చేసిన ప్రాఫిట్ ఒక సినిమాలో వెళ్ళిపోతుందని చెప్పి చెప్పారు. కొట్టుకుపోతుంది. అవును. అది వాస్తవం కాదా? అవును 100%. సో 100లో ఇప్పుడు ఏది చేసినా ప్రొడ్యూసర్ వచ్చేది 20-30% మార్చినాయి కదా. అప్పుడు 2 times 3 times వచ్చాయి. సో ఇప్పుడు ఇవాళ ఆ పరిస్థితి లేదు. అది లేదు, లేకపోవడానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. కర్నూలు చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్ అయితే బాగా ప్రివేల్ అండి. ఇదివరకుట్లాగా ఒక సక్సెస్ అనేటువంటి ఇది వస్తే దాన్ని ఎంజాయ్ చేయటం వేరు, ఫెయిల్యూర్ కూడా అఫోర్డబుల్ గా ఉండేది. అఫోర్డబుల్, కరెక్ట్. అఫోర్డబుల్ గా ఉండేది. ఓకే, ఈ సినిమా అయితే నెక్స్ట్ ఓకే బ్యాలెన్స్ అవుతుంది అనేటువంటి ఒక ఆశ ఉండేది. ఇండస్ట్రీకి ఒక ఫ్లో ఆఫ్ పీపుల్, ఫ్లో ఆఫ్ న్యూ ప్రొడ్యూసర్స్ రావడం అనేది జరిగేది. ఇప్పుడు పరిస్థితులు మరీ డిటరేట్ అయిపోతుంది, దారుణంగా తయారవుతున్నాయి. నో లాస్ నో ప్రాఫిట్ అనేవాళ్ళు, తర్వాత లాసే బట్ రిపీటెడ్ రన్ లో వచ్చింది అనేవాళ్ళు, తర్వాత లేదు ఇంత పోయింది అనేవాళ్ళు. ఇప్పుడు ఇంత కాదు, మొత్తం పోయింది. ఊడ్చుకుపోతుంది. ఈ రోజున ఏదైనా జరిగిందంటే మాత్రం మొత్తం కాదు, ఈవెన్ థియేటర్ రెంట్స్ మళ్ళీ వీళ్ళు చేతించవలసిన పరిస్థితి వస్తుంది కదా. చివరిగా ఒక ప్రశ్న, సినిమా ఇండస్ట్రీతో ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉంది, ప్రొడక్షన్ వైపు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? లేదు. ప్రొడ్యూస్ చేయాలనేటువంటి, ఎందుకు బాగానే సంపాదిస్తున్నారు బిజినెస్ లో, సంపాదించినా ఇప్పుడు సినిమా తీయచ్చుగా. సినిమా ఇండస్ట్రీ మీద సంపాదించుకోవటం ఒకటేనా, సినిమా ఇండస్ట్రీకి ఇద్దామని ఏదైనా ఉండొచ్చుగా. నా ఇద్దామంటే ప్రొడక్షన్ చేయాల్సిన పని లేదు ప్రభు గారు. ఇప్పుడు సినిమా తీస్తే ఒక సినిమాతో ప్రిపేర్ అయ్యి రాకూడదండి. ఎవరన్నా రేపు వచ్చే ప్రొడ్యూసర్స్ కూడా అదే చెప్తాను. ఒక 3-4 సినిమాలకు తీసే కెపాసిటీ ఉంటేనే ఇక్కడ రావాలి. ఏదో ఒకటి తీసి ప్లస్ ఇంకోటి కూడాను సర్వనాశనం అయిపోతాం మన లాస్ట్ పెన్ని దాకా 10 కోట్లు పోయినా పర్వాలేదు అనుకునే స్థితిలో రావాలి తప్ప, ఈ సినిమా అయిపోతే నా పిల్లం పుస్తకాలు రాకూడదు, తాకట్టెట్టుకోవాలనుకునే పరిస్థితులు రాకూడదు. ప్లస్ అదొకటి, ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు 30లో 40లో నేర్చుకుంటే మిగతా ఏజ్ లో అదేమన్నా ఆ ఎక్స్పీరియన్స్ తోటి మళ్ళీ గెయిన్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు నేను 62కి వచ్చి ఇప్పుడు ఏదన్నా ఇందులో ఏమి నేర్చుకుంటావు, పోతే మళ్ళీ ఎక్కడి నుంచి సంపాదిస్తావు. ఇట్స్ నాట్ అడ్వైజబుల్. పర్టికులర్ గా నన్ను పలానా దర్శకులు ఎంకరేజ్ చేశారు, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ అని చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటారు? సో అందరండి, ఇప్పుడు బోయపాటి గారు ప్రతి సినిమాలో ఉంటున్నాను, లెజెండ్ దగ్గర నుంచి రమేష్ వర్మ గారి దగ్గర అలాగే ఉన్నాను, త్రివిక్రమ్ గారి దగ్గర కూడా అలానే ఉన్నాను. లాస్ట్ 2-3 మూవీస్ లో కూడా వాళ్ళు చెప్పారు, చేయలేకపోయాను. నేను సుకుమార్ గారు రంగస్థలం తర్వాత ప్రతిదీ రిపీట్ చేశారు. ఇప్పుడు పుష్ప 2లో కూడా ఉంది, కానీ బట్ ఎడిటింగ్ లో వెళ్ళిపోయింది. అది పుష్ప 2లో ఉన్నారా మీరు? లేచిపోయింది. ఏం క్యారెక్టర్ చేశారు? ఫారెస్ట్ ఆఫీసర్. ఈ షకావత్ కి హెల్ప్ చేసే క్యారెక్టర్. ఓకే, ఎడిటింగ్ లో వెళ్ళిపోయిందా? ఎన్ని రోజులు చేశారు? 2 days చేశాను ఫిలిం సిటీ. ఓకే, ఇలా చాలా సినిమాల్లో ఎడిటింగ్ లో లేచిపోవడం జరుగుతుంటది కదా, ఎలా ఈ మధ్య జరుగుతుందండి. ఇంతకుముందు నేను చేసిన అన్ని యాస్టీస్ ఉన్నాయి, ఏది ఈ కరోనా తర్వాత వచ్చిన సినిమాల్లోనే జరుగుతుంది. ఎందుకు? లెంత్ ఎక్కువ అవుతుంది, తెలుసు కదా. అన్ని 3 hours 4 hours 5 hours వచ్చింది, ఎక్స్పోజ్ చేస్తున్నారు. అవి ఏం చేయాలో తెలియక పార్ట్ 2 అంటున్నారు. ఆ పార్ట్ 2లో ఉంటామో తెలీదు, పార్ట్ 1లో చేసింది ఉంటుందో లేదో తెలియదు. సో పాన్ ఇండియా ఎఫెక్ట్ అది కూడా. పాన్ ఇండియా అనడానికి కూడా లేదు, ఇక వేరియస్ రీజన్స్ అండి.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఇదే ఇందాక ఒక మాట అన్నారు మీరు, సంతృప్తిగా ఉందండి. క్యారెక్టర్స్ వైజ్, బిజినెస్ వైజ్ గానీ, ఇది గానీ, పర్సనల్ లైఫ్ గానీ. సంతృప్తిని మించినటువంటి సంపాదన మరొకటి ఉండదు ఉండదు. అనుకుంటే దానికి హ్యాపీగా మిమ్మల్ని మీ కెరీరే ఒక ఉదాహరణ. హ్యాపీయెస్ట్ లైఫ్. ఇదే ఆనందం, ఇదే సంతోషం, ఇదే ప్రాస్పరిటీ కంటిన్యూ అవ్వాలి. కోటేష్ గారు మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ Thank యూ you. ఫర్ స్పేరింగ్ ఇనఫ్ టైమ్ ఫర్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.